ఈ కథ ప్రస్తుత సమాజంలో ఉన్న ఎన్నో మత్తు పదార్థాలకు లోనపడి చిన్న వయసులోనే జీవితాలను కోల్పోతున్నా అలాంటి ప్రస్తుతంలో ఒకటి పంతం ఎంతో మంది జీవితాలను నాశనం చేసే కొత్త పదార్థాన్ని తీసుకువస్తే ఎలా ఉంటుందో ఉదాహరణ ఈ కథ. వచ్చిన పని కానియ్యండి రా. గన్నుతో షూట్ చేయంగానే మీరు వచ్చేయండి. చాలా డేంజర్గా ఉన్నది ఇది. ఒక్కడే ఉన్నాడు కదా, డేంజర్ ఎలా అంటున్నావు? బిజినెస్లో దూరి అంతా ఖరాబ్ చేసి మెంటల్ నా కొడుకున్నది ఇది. బాస్ ఎవరికి తెలియకుండా తీసుకురామన్నాడు. వీడే గోల్డెన్ హెడ్, వీళ్ళందరికీ బాస్. అసలు వాడిని బిజినెస్లోకి రానిచ్చింది ఎవరు? సిల్వర్ హెడ్. అసలు ఇదంతా ఎక్కడ మొదలైంది? వాడు నన్ను తక్కువ చేస్తాడా? వాడికన్నా పెద్ద రాజ్యం నేనే ఏర్పాటు చేస్తా. పెద్ద రాజ్యమా అంటే? షాడోని కలుద్దాం. వీడే షాడో. వీడు నమ్మక ద్రోహం చేస్తే మాత్రం తట్టుకోలేడు. Tomorrow my friends will come. You got to deal with them. వీళ్ళే షాడో మనుషులు. ఇండియాలో డీలింగ్ చేసేది వీళ్ళే.
expand your business in my country? Yeah, Give me partnership. how can I believe you? Time makes man perfect, not billionaires. Our exporting company name was banned by your country. You have to create your own importing company name. What is your code in Spain? We kept an English word, powder. What is the meaning of powder in Spain? Wow, what an idea, boss. We accept the deal. We deliver all pulver at Manginpadi Bay of Bengal, south side of your country. After that, you was the responsible to take it into your country. And one more, don't lose the partners in your business. If you lose your partners, Shadow kills you. Now Shadow likes you. We are friends. If you lose it, that is the end of you. You accept this? We agree with you. Deal accepted. We have to contact the boss. వీళ్ళు ముగ్గురు కలిసి 3 కింగ్డమ్లుగా ఫామ్ చేసుకున్నారు. 1 సిల్వర్ హెడ్ కింగ్డమ్, 2 గోల్డెన్ హెడ్ కింగ్డమ్, 3 డైమండ్ హెడ్ కింగ్డమ్. ఇలా ముగ్గురికే బాసే షాడో. ఒకడు మనతో గొడవ పడాలంటే వాడి సామాన్లు బాగుండాలిరా. వీడే హర్ష, వీడిద్దరి దగ్గర బినామీ. అందులో ఒకడు అచ్యుత్, వాడికి వీడు రైట్ హ్యాండ్. ఇంకొకడు దురాయ్, వాడికి వీడు లెఫ్ట్ హ్యాండ్. ఇంకా వీటి గురించి పూర్తిగా వాడికి తెలియదు. ఇప్పుడు వీడు దొరాయ్ చెప్పిన పని చేస్తున్నాడు. అసలు ఈ దొరాయ్ ఎవరంటే లోకల్ గ్యాంగ్స్ హెడ్. దొరాయ్కి తన మరవరాలంటే చాలా ప్రాణం. నిన్న అన్న పిలుస్తున్నాడు. ఎవడన్నా ఎవడికన్నా వెళ్ళి వాణ్ణే రమ్మను.
ఏంటి పని? కూర్చొని మాట్లాడుకుందామా? పర్లేదు చెప్పండి. వాడు కూర్చోకపోతే నీకే డేంజర్. పౌడర్ బిజినెస్ ఆపమని చెప్పాగా, ఆపలేదే? నేను ఆపను. ఏం పీక్కుంటావు పీక్కు. ఇక్కడ గురించి నాతో మాట్లాడుతున్నావా? ఎర్రి రేయ్! ఈ విలువచ్చగడికి నువ్వెందుకన్నా మేము చూసుకుంటాం. ఏయ్, నా కొడుకు నేను పట్టుకున్నా, నా పక్కన నేను ఇస్తా. ఏయ్! వీడిని మన కూడా సోషల్ వీడియో కూడా స్పెండ్. అన్నా మనోరాలు కనిపించట్లేదంట. సరిగ్గా చూసారా? కట్రా వీడిని. ఇంకా దొరైకి సంతోషం కిడ్నాప్ చేసాడని పూర్తిగా తెలియదు. ఇంకా కొడితే చచ్చిపోయేలా ఉన్నాడన్నా. చంపే. చాలా డేంజర్ గడ్లా ఉన్నాడన్న వీడు. చెప్పరా, వాడి మనోరాలు ఎక్కడుందో చెప్పు. నువ్వు అరవకు, నేను అన్ని చెప్పే చేస్తా. 10 ఏళ్ల క్రితం నేను కళ్ళు తెరిచి చూడంగానే బస్ స్టాండ్లో ఉన్నా. నాకేం చెయ్యాలో తెలియని పరిస్థితి. అలాంటి సమయంలో నా పరిస్థితుల్లో ఉన్నవాడే ఇంకొకడు నాకు కనపడ్డాడు. అన్నా, మా అమ్మ నాన్న ఎక్కడిని చూసావా? వాడు ఆ మాట అనగానే వాడి పరిస్థితి నాకు అర్థమైంది. వాడిని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయా. రే ఇలారా, మన అమ్మ నాన్న వచ్చేదాకా ఇక్కడే ఉన్నాం. సరే అన్నా. అన్న ఆకలేస్తుందన్నా. నొప్పితో కలిగే బాధ కంటే ఆకలితో కలిగే బాధ భయంకరంగా ఉంటది. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి ఏదో ఒకటి తీసుకొస్తా. ఎవడ్రా నువ్వు? ఏ అన్నా అన్నా అన్నా, ఏ అన్నా. ఎవడ్రా నన్ను అవుతున్నావు? చెరుగు. అబ్బా అన్నా, నీ అబ్బా అన్నా. నన్ను అడుగుతావా? అన్నా లే అన్నా, అన్నా అన్నా లే అన్నా, అన్నా అన్నా లే అన్నా, అన్నా అన్నా లే అన్నా. ఏయ్, ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు? నా మనవరాలు ఎక్కడ ఉందో నాకు చెప్పు. భయపడ్డావా?
మొత్తం ఏంట్రా? ఏంట్రా చూస్తున్నావు? ఏ నన్నే చూస్తారా? నీ అబ్బా అన్న 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 కొట్టకన్నా ఏ? అన్న ఇదిగో. కొట్టకన్నా అన్న కొట్టకన్నా రే లేగరా రే 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 లేగరా రే 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 లేగరా రే రే లేగరా. బా ఏంట్రా మా అలా కూర్చున్నావు? ఏం చేయమంటావురా? సరుకు దొరకట్లేదు. అంతేగా, నా దగ్గర ఉంది, ఆగు. ఇది ఒకసారి ట్రై చేయి. తీసుకో. ఏం కాదుగా. ఏం కాదు. ఇంకొకటి కూడా అవుట్. మందు దొరకలేదని ఒకడు కొట్టాడు. వాడిని ఏం చేయాలి? వాడిని ఏం చేయాలి? మీరే చెప్పండి, వాడిని ఏం చేయాలి? వాడిని చంపేద్దామని ఫిక్స్ అయ్యా. ఎవర్రా నువ్వు? జరుగు, పక్కన జరుగు. ఎవర్రా వాడు? పట్టుకోని రాని. వాడిని ముక్కలు ముక్కలుగా నరికి కుక్కలకేసా. పాపం ఆకలితో కుక్కలు ఏం చేస్తాయి? వాడిని పీక్కు తిన్నాయి. ఒక్కడిని నువ్వు కొట్టాలంటే నువ్వైనా బలంగా ఉండాలి, వాడైనా బలహీనంగా ఉండాలి. ఈ రెండు కాకపోతే వాడు మత్తులో అయినా ఉండాలి. అప్పుడు మొదలు పెట్టా పౌడర్ బిజినెస్. ఒక 10 రూపాయల పౌడర్ డబ్బా ఉంది, 3 ప్యాకెట్లో ప్యాక్ చేశా. దాన్ని 10,000కి అమ్మా. జనాలు పిచ్చోళ్ళు కదా, అది నిజమైన పౌడర్ అని చెప్పేసుకొని వేసుకున్నారు. మంగినపూడిలో 100 కేజీల సరుకు షిఫ్ట్ చేస్తున్నారంట. ఓకే. అన్న గుడిలో 100 కేజీల సరుకు షిఫ్ట్ చేస్తున్నారంట. సరే, దురాయేమో మనం లాపాలని చూస్తున్నాడు.
ఎందుకంటే ఈ ఇల్లు వాడిదేగా. ఓకే, అన్నా ఇప్పుడు ఏం చేద్దామో చెప్పు. ముందు మంగిన పొడిలో సరుకు కొట్టేద్దాం. ఆ డైమండ్ హెడ్కి ఏం తెలియకూడదు. మనం చేసేది మంచి అని తెలిసాక దురాయి మనల్ని వదిలేస్తాడు. నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండు. అందరినీ మత్తులో దింపి చంపేస్తా, అందరినీ చంపేస్తా. అంతా బాగానే ఉందనుకున్న టయానికి నా తమ్ముడు చనిపోయాడు. అవన్నీ మాకెందుకు చెప్తున్నావురా? మనవరాలు ఎక్కడుంది? చంపింది మనం అని తెలియకూడదు, అలా చంపాలి. వాడు నీ మనవరాల్ని లవ్ చెయ్యలా? మీ అందరికి ఓకేనా? ఎక్స్క్యూజ్ మీ, మీకు థ్యాంక్స్. మొత్తం చేసింది వీడే. నువ్వెందుకు బాధపడుతున్నావు? నువ్వేం చేయలేదనుకుంటున్నావా? చిన్నప్పుడు నా తమ్ముడిని దగ్గరికి వచ్చి ఏమన్నా ఉంటే పెట్టండి అంటే కొట్టింది నువ్వే. నేను మీలాగా కిరాతకుని కాదు. ఆ అమ్మాయి కాసేపట్లో ఇంటికి వస్తుంది. ఇలాంటి వాళ్ళు భూమి మీద బతకూడదు. చంపేస్తా, అందరినీ చంపేస్తా. హలో, ఓకే అన్న, అమ్మ ఇంటికి వచ్చిందంట. ఈ బాస్ని కలవాలి. తీసుకెళ్ళండి రా వీడిని. ఇదే సిల్వర్ హెడ్ కింగ్డమ్. వీడికి ఈ మాఫియాలోకి వచ్చాక ఒక పిచ్చి పట్టుకుంది. అదే వీడి ముఖాన్ని వీడు అద్దంలో చూసుకోకుండా ఉండలేడు. నా ముందే మాస్క్ తీస్తావా? తీసుకుపోరా ఇన్ని. ముందు చెప్పింది వాళ్ళే అన్న, తురాయి మనుషులు. నేను చూశానన్నా. ఇలాంటి కుక్కలు వాగుతూనే ఉంటాయి, మనం పట్టించుకోకూడదు. తీసుకెళ్ళి పూర్తి చేయండి. బే 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 బే. ఆ రోజు సిల్వర్ హెడ్కి వచ్చిన కోపం ఇంతవరకు ఎవరూ చూడలేదు.
వాడిని అలా ఎలా చంపగలిగావురా? ఎందుకు చంపావు చెప్పు. నేను వాడిని దొరై చచ్చిపోయాడు. వాడిని ఎట్టి పరిస్థితుల్లో వదిలేదే లేదు. అన్నా మీ బాస్ని కలవాలన్నా. అన్నా మీ బాస్ని కలవాలన్నా. అన్నా మీ బాస్ని కలవాలన్నా. అన్నా 1000 కోట్ల ప్రాజెక్ట్ అన్నా. మీటింగ్లే వద్దన్నాగా వెళ్ళు. 1000 కోట్ల కోట్లకి ఏం కావాలి? 1000 కోట్ల? నా దగ్గర 1000 రూపాయలు కూడా లేవు. నాకే అబద్ధం చెప్తావరా? కట్టేంట్రా వీడిని. ఒక దారి చూపిస్తావని నీ దగ్గరికి వచ్చా. ఏ దారి కూడా చూపించవా? నా దారి కోసం నేనే వెతుక్కున్నా. వాడి మాస్ తీయనరా ఒకసారి. ఏ దారి కూడా చూపించవా? నీకెంత పర్సెంట్ కావాలి? 1% అన్నా. తీసుకోపో. ఆగు వస్తున్నా. సంతోష్ ఏమయ్యాడు? తెలీదన్నా. ఆ రోజు నా దగ్గరికి వచ్చాడు. నువ్వు చెప్పినట్టే సెలవు చేయని గుర్తిప్పించాను. ఒకడేమో చనిపోయాడు అంటున్నాడు, ఇంకొకడేమో బతికే ఉన్నాడు అంటున్నాడు. నాకేం అర్థం కావట్లేదన్న. వాళ్ళందరికీ నువ్వు చనిపోయావని నమ్మించి ఇక్కడికి తీసుకొచ్చా. ఏమన్నా ఎక్కువ తక్కువ చేస్తే ఇక్కడే చంపేస్తా. చెప్పు, సరిగ్గా చెప్పు. ఆ రోజు ఏం జరిగింది? ఆ రోజు నీ మనుషులే వచ్చి వాళ్ళని తీసుకెళ్ళారు. మరి మావాడేంటి నువ్వు చంపావని చెప్పాడు? నాకెందుకు ఒక ప్లాన్ అనిపిస్తుంది. నీకు కావాలని ఎరికిస్తాను. ప్లానా? ఎవరు చేశారు ఇదంతా? చెప్పన్నా, నన్నేం చేయమంటావు? సంతోష్ కనబడకపోతే డైమండ్ హెడ్ ఏం చేస్తాడో తెలుసా? నువ్వు గోల్డెన్ హెడ్గా, నువ్వు సిల్వర్ హెడ్గా. నువ్వు ఎప్పుడన్నా షాడోని చూసావా? అసలు ఈ సంతోష్ నా దగ్గరికి ఎందుకు పంపించావు? సంతోష్ ఎవరు? పులవర్ని ఏం చేస్తున్నారు? ఏంటన్నా ఈ చీకట్లో మీటింగ్ పెట్టావు? మనం చేసే పని 3 గంటకి తెలియకూడదండి. ఈ చీకట్లో మీటింగే పెట్టుకోవాలి. సరే చెప్పు, ఈ మీటింగ్ ఎందుకు పెట్టావు? బిజినెస్లో ఎక్కడో తప్పు జరుగుతుంది.
మంగినపూర్లో సరుకు మిస్ అయింది. ఎవరు చేశారనుకుంటున్నావు ఇదంతా? ఎవడో సంతోషం అంట, వాడి గురించి తెలుసుకో. సిల్వర్ వాడిని బిజినెస్లో రాణించాడు. సిల్వర్ హెడ్ సిల్వర్ బిజినెస్లో తప్పించి ఆ సంతోష్ గారిని చంపేయి. సరే అన్న. బిజినెస్లో పార్ట్నర్షిప్ కావాలని అమాయకమైన మొహం పెట్టుకొని మా ఫ్రెండ్ సిల్వర్ హెడ్ దగ్గరికి వెళ్ళి పార్ట్నర్షిప్ తీసుకొని మంగినపూడిలో మా సరుకు షిఫ్ట్ అవుతుందని తెలుసుకొని మా సరుకు కొట్టేసి ఎక్కడ పెట్టావరా? నాకు సరుకు పోయినా పర్లేదు, నాకు వీడి ప్రాణాలు కావాలి. వీడు కట్లెప్పని రా. ఈ తమ్ముడిని చంపింది కూడా మేమే. నిన్ను చంపే అవకాశం కూడా మాకే వచ్చింది. పట్టుకుని రావండి. బొమ్మగాడు పట్టుకొని రావండి. అలా వాడు తప్పించుకున్నాడు. చంపకుండా పార్టీ ఎందుకు చేసుకుంటున్నావు? వాడు తప్పించుకుంటాడు, పార్టీ చేసుకుంటామన్నా. ముందు ఆ పార్టీ అభిమాని పట్టుకో. రే పార్టీ ఆపండ్రా. ఒక ప్రక్రియని మార్చుదాం అనుకున్న వాడి పరిస్థితి ఇలా అయింది. ఎన్నో ఇతిహాస కథల్లో బాగుంటాయి చెడు మీద మంచి గెలిచిందని చెప్పుకోవడానికి, కానీ నిజ జీవితంలో అలా ఉండదు. బలం ఉన్నవాడిదే రాజ్యం. ఈ కథ ద్వారా మేము చెప్దాం అనుకున్నది అదే. మా బిజినెస్లోకి వచ్చి మమ్మల్ని మోసం చేస్తావా? నేను వాడిని వదలను.